ప్రేమ, యేసుని ప్రేమ. ప్రభు పేరట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? దేవుని వాక్యంలోనికి వెళదాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనంలో, అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలునకును అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షం పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించాను. హల్లెలూయా. దానియేలుకి ఎంత విశ్వాసం చూడండి. మన దేవుని శక్తిని కూడా నిరూపించాలని అనుకుని ఏం చేశాడో తెలుసా? 3 స్నేహితులతో కలిసి మీరు ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తాను, దేవునికి సమస్తము సాధ్యమే, పరలోకమందున్న మన దేవుడు గొప్పవాడు, ఆయన ఆ కళను మనకు తెలియజేస్తాడు, మనం ప్రార్థన చేద్దాం అన్నాడు. నిజంగానే ప్రార్థనలో ఉండే శక్తి ఎంత గొప్పది ఏంటి! నిజంగానే ప్రార్థన వల్ల క్రైస్తవులు ఎన్నో విజయాలు పొందుతారు, ఎన్నో సమస్యలకు విడుదల పొందుతారు. అనారోగ్యం వచ్చినా, కష్టం వచ్చినా, అప్పులు పాలైనా, ఏ సమస్య వచ్చినా ప్రార్థనే ఆయుధం. ఎవరైతే నిజంగా ప్రార్థన చేస్తారో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. నిజంగానే మన అవసరతలన్నీ తీర్చే దేవునికి మనం నిజంగా మొరపెడితే ఆయన సమీపంగా ఉంటాడు. మన కోసం చేసుకునే ప్రార్థనలే దేవుడు అంతగా వింటే ఏంటి, దేవుని యొక్క శక్తిని రుజువు చేసే ప్రార్థన చేస్తే ఆయనకి ఇంకెంత సంతోషం. నిజంగానే దేవుడు గొప్పవాడు, దేవుడు సమస్త శక్తుల కంటే గొప్పవాడు అని మనము రుజువు చేసే ప్రార్థనలు మనం చేయాలి. ఏంటి, దేవుని కోసం ఉంటుంది కదా. 91వ కీర్తనలో అంటాడు, మహోన్నతుడైన సర్వశక్తిమంతుడైన. దేవునికి ఒక పేరు ఎల్ షద్దాయ్ అని. అంటే ఎల్ షద్దాయ్ అంటే సర్వశక్తిమంతుడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి దేవుడు ఏదైనా చెప్పగలడు. ఈ లోక జ్ఞానమును బట్టి, ఏ శక్తులను బట్టి కూడా మనము ఒకడు మర్చిపోయిన కళను చెప్పలేము, కానీ ఎవడో మర్చిపోయిన కళ మనకు దేవుడు కూడా తెలియజేస్తాడని దానియేలు తన స్నేహితులతో చెప్పాడు. మనం ప్రార్థన చేద్దాం, దేవుడు అద్భుతమైన కార్యం తప్పక ఆయన చేస్తాడు. నిజంగానే క్రైస్తవ భక్తి అంటే ఒక ఛాలెంజ్తో కూడినది. ఏంటి, పాత నిబంధన గ్రంథంలో ఎంతోమంది భక్తులు దేవుణ్ణి రుజువు చేశారు. ఏలియా ఉన్నాడు, ఏలియా రోషం కలిగిన ప్రవక్త. ఏలియా ప్రార్థన చేయగానే తడిసిపోయిన బలిపీఠం మీద దేవుని అగ్ని వచ్చి దేవుడు యెహోవాయే అని రుజువు చేశాడు. ఆనాటి భక్తులందరూ రోషం కలిగి ఉన్నారు. ఈ రోజున క్రైస్తవుల్లో ఆ రోషం ఉంటే నిజంగానే మన దేశానికి ప్రభువుని చూపించగలం. మనం దేవునికి స్తోత్రం చెల్లిందాం. దానియేలు కూడా ఆ స్నేహితులతో చెప్పిన మాటను బట్టి వాళ్ళు బలంగా ప్రార్థన చేశారు. ప్రభువా, ఆ రాజుగారికి వచ్చిన కళ మాకు చెప్పాలి ప్రభువా, నువ్వు చెప్పగలవు నాయన అని విశ్వాసంతో ప్రార్థన చేయగా దేవుడు అద్భుతమైన కార్యాన్ని జరిగించాడు. చూద్దాం. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున్న దేవుణ్ణి స్తుతించెను. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం దేవుడు చేశాడు చూడండి. నిజంగానే నలుగురు కూడా ఐక్యతతో, ఏకమనస్సుతో, పట్టుదలతో, గురితో, ఆసక్తితో వాళ్ళు ప్రార్థన చేశారు. చాలామంది ప్రార్థన చేస్తారు కలిసి సంఘంగా కూడి, కానీ ఏకమనసు రాదు. ఏకమనసుతో ప్రార్థన చేయరు. అక్కడే కూర్చుంటారు కానీ ప్రార్థన చేసేవానితో ఏకీవించలేని వాళ్ళు చాలామంది ఉంటారు. ఎక్కడైనా గుంపుగా కూడి, ఒక సంఘముగా కూడి ప్రార్థన చేసేటప్పుడు
ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఆ అంశాన్ని చక్కగా అర్థం చేసుకొని మిగిలిన వారు కూడా ఏకీభవిస్తే తప్పకుండా దేవుడు ఏకమనసుతో చేసిన ప్రార్థనకు తొందరగా జవాబిస్తాడు. ఈ రోజుల్లో ఒక నలుగురు క్రైస్తవులు కలిస్తే ఏయో పిచ్చాపాటి, ఎందుకో పనికిరాని మాటలు, ఫోన్స్ కోసం, సెల్ ఫోన్స్ కోసం లేకపోతే యూట్యూబ్ల కోసం, వాట్సాప్ల కోసం, ఫేస్బుక్ల కోసం మాట్లాడుకుంటున్నారు. కానీ ఒక నలుగురు క్రైస్తవులు కలిస్తే ప్రార్థన చేసే క్రైస్తవులు ఎంతమంది ఈ రోజుల్లో? కానీ ఛాలెంజ్గా దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ప్రార్థన చేస్తే దేవుడు మర్మాన్ని బయలుపరిచాడు. ఎంత గొప్ప విషయం చూడండి. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు పెద్దవాళ్ళు కాదు, యవ్వనస్తులు. చక్కగా దేవునికి మొరపెట్టగా దేవుడు జవాబిచ్చాడు. నిజంగా యవ్వనస్తులు అంటే దేవునికి ఎంత ఇష్టమో. దేవుడికి యవ్వనస్తులు కావాలి, ప్రార్థన చేసే యవ్వనస్తులు కావాలి, నమ్మకంగా పరిశుద్ధంగా ఉండి దేవుని పనులు చేసే యవ్వనస్తులు కావాలి, దేవుని నామాన్ని మహిమపరిచే యవ్వనస్తులు కావాలి. రండి ఈ రోజున దేవుని దగ్గరకు. దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనం. దానియేలు రాజు సముఖములో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గారడి విద్య గలవారైనను, శకునగాండ్రైనను, జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడే పరలోకమందున్నాడు. అంత్యదినములు యందు కలగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరునకు తెలియజేసెను. తాము పడక మీద పరుండగా తమరి మనసులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా. హల్లెలూయా. చూడండి, దానియేలు రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా, ఈ లోకములో ఉండే ఎవ్వరూ మీ కళను చెప్పలేరు, కానీ ఈ కళను చెప్పామంటే మేము గొప్పవాళ్ళం కాదు, నేను గొప్పవాడిని కాదు. పరలోకమందున్న మర్మములను తెలియజేసే దేవుడు ఒక ఆయన ఉన్నారు. ఆయనకి సమస్తము సాధ్యం. ఇదిగో ఆయనకి మేము మొరపెట్టగా ఆ కళను మాకు దేవుడు చూపించాడని దానియేలు ఎవరిని మహిమపరుస్తున్నాడంటే దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. ఈ లోకంలో చాలామంది దేవుని బిడ్డలు, దైవజనులు ఏదన్నా దేవుని కార్యాలు జరిగినప్పుడు ఇది నా గొప్పతనమే అన్నట్లుగా చాలామంది ఉంటున్నారు ఈ రోజున. చాలా విచారం. నిజంగా మన దగ్గర ఏమీ లేదు, మనం సాధారణమైన మనుషులమే, కానీ దేవుడు గొప్పవాడు. అందుకనే దానియేలు లాంటి హృదయం మనకి కావాలి. అంత గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించినప్పుడు ఆ గొప్పతనము దేవునిదే అని చెప్తున్నాడు. అంతేగాని నా వలన ఇది జరిగింది అని చెప్పట్లేదు. దేవుడు ఒక్కడే అది చెప్పగలడు అని చెప్తున్నాడు. ఈ లోకంలో ఉండే శకునుగాళ్ళు, జ్యోతిష్కులు, ఈ గారడ విద్య కలిగిన వాళ్ళ వల్ల ఏమీ అవ్వదు, అది దేవుని వల్లే అవుతుంది అని. నిజంగానే దేవుని నామాన్ని మహిమపరిచాడు. దేవుని శక్తిని దానియేలు ఏం చేశాడంటే రుజువు చేశాడు. దానియేలు అనుకోలేదు అందరితో పాటు నేను చనిపోతాను, లేకపోతే రాజుగారు మనల్ని కూడా చంపేస్తారు, చచ్చిపోదాం అనుకోలేదు. కానీ నిజమైన దేవుడు ఒక ఆయన మనకు ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన అడిగితే సమస్తము చేయగలడు అని అనుకున్నాడు. కాబట్టే దానియేలుకి ఆ మర్మం తెలియపరచబడ్డది. రాజుగారితో అంటున్నాడు, రాజా, మీకు దేవుడు ఒక కళను చూపించాడు. ఆ కళ ఏంటంటే రాబోయే రాజ్యాలు ఎలాగుంటాయి, ఏ రాజ్యం తర్వాత ఏది వస్తుంది, అదే దేవుడు మీకు తెలియజేశాడని ఆ క్రింద చెప్తున్నాడు. చూడండి, రాజా 29వ వచనం. రాజా ప్రస్తుత కాలం గడిచిన పిమ్మట ఏమీ జరుగును అనుకుని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలగబోవు దానిని తమరికి తెలియజేశాను. ఈ నెబుకద్నెజరు రాజు కలగనడానికి కూడా కారణం, రేపేం జరుగుద్దో అని చింతతో పడుకుంటే దేవుడు చూపించాడు, రేపేమి జరుగుతుందో చూడు. నీ రాజ్యం తర్వాత ఏ రాజ్యం వస్తుంది, ఆ రాజ్యం తర్వాత ఏ రాజ్యం వస్తుంది, దాని తర్వాత ఏదొస్తుంది, తర్వాత చిట్ట చివరిగా ఈ రాజ్యాలన్నీ అంతమైపోయిన తర్వాత దేవుని రాజ్యం వస్తుంది అని ఆ నెబుకద్నెజరుకి చూపించాడు దేవుడు. నిజంగానే ఒక మనిషికి రేపు జరగబోయే విషయాలను దేవుడు చూపించాడు. అయితే అతడు మనిషి కాబట్టి సాధారణంగా చింతతో మర్చిపోయి హృదయం కలవరంతో నిండినప్పుడు
ఏండి ఆ కళకు అర్థము దానియేలు చెప్పాడు. నిజంగానే దేవుని శక్తిని బట్టి దేవునికి మహిమ. దేవుని బిడ్డలు ఈరోజున ఈ వాక్యం ద్వారా శక్తిమంతులని గ్రహించండి. నిజంగా దేవుణ్ణి మనం ఆశ్రయిస్తే, దేవుణ్ణి అడిగితే రేపు జరగబోయే భవిష్యత్తును కూడా దేవుడు మనకి తెలియజెప్పగలడు కదా. రేపేం జరుగుతుందో తెలుసుకోవాలని ఉందా అండి? నిజమే, బైబిల్ గ్రంథంలో రేపేమి జరగబోతుందో, రేపు జరగబోయే తరాలలో కూడా ఏం జరగబోతుందో బైబిల్ గ్రంథంలో స్పష్టంగా చెప్పబడ్డాది. ఈ రాజ్యాలన్నీ ఎలా అంతమవుతాయో చెప్పబడ్డాది. దేవుని రాజ్యం ఎలాగా స్థాపించబడతాదో చెప్పబడ్డాది. నిజంగానే ప్రభు రాజ్యము కట్టబడుతుంది. ఈ రోజున ఎవరైతే యేసు ప్రభువారిని నమ్ముతున్నారో అంధకార సంబంధమైన చీకటి రాజ్యము నుండి, సాతాను రాజ్యము నుంచి విడుదల పొంది వెలుగు సంబంధమైన దేవుని రాజ్యానికి వారసులవుతున్నారు. అదే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు, సృష్టికర్త అయిన నిజ దేవుడు ఒక అన్యరాజు నెబుకద్నెజరుకి తెలియజేశాడు కదా. దైవ జ్ఞానము గొప్పది, లోక జ్ఞానము గొప్పది కాదు. నిజంగానే దేవుని బిడ్డలైన క్రైస్తవులు శక్తి కలిగిన వారు, ఆ శక్తి కలిగిన భక్తిని చేయగలిగితే నిజంగా ఈ రోజున ప్రపంచానికి, మన దేశానికి ఆశీర్వాదకరమైన వ్యక్తులంగా మనము మార్చబడగలం. అందుకనే దేవుని ఆత్మతో సంధించబడాలి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ బలముతో నింపబడాలి, దేవుని నామాన్ని మహిమపరిచే వాళ్ళంగా మనమే మార్చబడాలి. దేవుని మహిమను ఈ లోకానికి మనం చూపించగలిగితే మన దేశ ప్రజలు ప్రభువుని నమ్ముకోగలుగుతారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకే వందనాలు ప్రభువా. కృపగలిగిన దేవా, ఈ వాక్యము ద్వారా యవ్వని బిడ్డలను లేపండి. క్రైస్తవ బిడ్డలలో నిజమైన ప్రార్థనా పరులుగా మీరు మార్చండి. నీ శక్తిని రుజువు చేసే బిడ్డల మారుటకు సహాయం చేయండి. ఈ వాక్యము ప్రభావములే ప్రతి క్రైస్తవుని సంధించుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు రక్షణ పుట్టినరోజు జరుపుకుంటున్న బ్రదర్ విఎస్ కుమార్ దేవుడు దీవించి తన రక్షణలో ఇంకను ఆత్మీయతలో అన్ని విషయాల్లో ఎదిగేలాగా దేవుడు దీవించునుగాక. నా నేస్తమా, నా ప్రాణమా, నా హృదయ సీమనేలే, నా యేసువా నీ హృదయ భారమెరిగి నే నడవనా ద్రాక్షవల్లి నీవే నీలో